ఇప్పుడైతే కల్లూరుని అసెంబ్లీ నియోజకవర్గం చేయాలని కల్లూరు చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు. సో మనకి మోహన్ రెడ్డి గారు కూడా మన సర్పంచ్ గారు కీసరా నిర్మలా మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో కల్లూరుని అసెంబ్లీ నియోజకవర్గంగా అంటే కేంద్రంగా చేస్తే నమస్తే అంటే నియోజకవర్గాలు పెంచాలని ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి. అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు కూడా మనకి 119 ఉన్నాయి కదా, వాటిని 150 చేయాలని ఒక చట్టం చేశారు. సో ఇప్పుడు కొత్త నియోజకవర్గాలు అయితే అతి త్వరలో అవుతాయి. సో అప్పుడు కల్లూరుని నియోజకవర్గంగా చేయాలా, చేస్తే ఎలా ఉంటుంది? సమావేశం అయింది కదండి, కల్లూరు నియోజకవర్గం కావాలనే ఉద్దేశంతో మన సమావేశం. ఆ సమావేశంలో కూడా అందరం చర్చించుకున్నాం. కావాలనే మా కోరిక. సత్తుపల్లి మనకి సత్తుపల్లి తర్వాత కల్లూరు దగ్గరలో ఉంటది కాబట్టి కల్లూరు నియోజకవర్గం కావాలి, అసెంబ్లీ నియోజకవర్గం కావాలని మా కోరిక. ప్రేరణ కోరిక కూడా అదే, మా గ్రామస్తుల కోరిక కూడా అదే, కల్లూరు నియోజకవర్గం కావాలనేది. సరే, మన పోరాటం మనం చేద్దాం. సో సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా విద్యాపరంగా కల్లూరు ఎప్పటి నుండో అంటే జూనియర్ కాలేజ్ ఉంటాం కానీ సంస్థలు ఉంటాం కానీ ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు ముందే అభివృద్ధిలో ఉన్నాయి. చుట్టుపక్కల మందే సమితి కాదు, ఫస్ట్ నుంచి 70 మంది. మన ఇక్కడికే అన్ని సత్తుపల్లి కానీ అసరాపేట కానీ ఇక్కడికే మన సమితి కిందనే ఉన్నాయి గ్రామాలన్నీ. నేను 82లో నాకు జాబ్ వచ్చినప్పుడు 80లో సమితి, కల్లూరు సమితి అయితే ఫస్ట్ బొరుగుంపల్లి సమితికి వెళ్ళి అక్కడ నుంచి 2 సంవత్సరాల తర్వాత మన కల్లూరు సమితికి వచ్చి ఇక్కడే సమితుల టైంలోనే నేను ఇక్కడ జాబ్లో చేరా. 82 నుంచి టీడీపీకి అనుకూలంగా ఉండేది. నా సత్తుపల్లి నియోజకవర్గం పెద్ద పెద్ద నాయకులు మన నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం కృషి చేశారు. ఎంగళవారు కానీ, నాగేశ్వరరావు కానీ, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ మన నియోజకవర్గం కోసం చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా మన నియోజకవర్గం కోసం, ప్రజల కోసం కావాల్సిన సౌకర్యాలు కలగజేయడం కోసం కష్టపడుతున్నారు. మన నాయకులను కూడా మనం కోరుకున్నది ఏంటంటే కల్లూరు కూడా మనకు అసెంబ్లీ నియోజకవర్గం రావడం కోసం వారి వంతు కృషి కూడా ఉండాలని నా కోరిక.